డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CCMTకి అయితే మనకు వేళ అయిపోయింది. మరి ఈరోజే దీనికి విధి విధానాలు రిజిస్ట్రేషన్ గురించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ మరి వీళ్ళైతే మరి CCMT వాళ్ళైతే సీట్ మ్యాట్రిక్స్ అయితే లేటెస్ట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారమ్మ. ఇప్పుడు సీట్లు పెరిగినాయా లేదా ఆల్రెడీ నేను ఒక వీడియో చేయటం జరిగింది. మరి ఇప్పుడు సీట్లు దీనికి సంబంధించి సీట్ మ్యాట్ 2026లో ఎన్ని సీట్లు పెరిగినాయో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ లేటెస్ట్ సీట్ మ్యాట్రిక్స్కి వెళితే డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి NITs మరి సీట్లు ఒక్కొక్క బ్రాంచ్లో 20 దాకా ఉన్నాయి, 15, 20 అంతకంటే ఎక్కువ ఉండవులేమ్మా. ఇది బీటెక్ అయితే 60 ఉంటాయి కదా. ఒక బ్రాంచ్లో మీకు ఇక్కడ చూడండి, జలంధర్ ఇక్కడ 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ జలంధర్లో VLSI డిజైన్లో 40 సీట్లు ఉన్నాయి. స్టూడెంట్స్ ఈ విధంగా 40 ఓవరాల్గా మరి సీట్లు అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ఒకసారి అట్లా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కంపారిజన్ కూడా చేద్దామమ్మా. అట్లా బిహార్ IIIT ఈ స్టూడెంట్స్ ఇక్కడ కూడా చేరండి, ఇబ్బంది ఏం లేదు. IIIT వాజ్పేయి గ్వాలియర్లో IIIT అలహాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్యూయల్ డిగ్రీ ఉంది, PhD ఉంది. మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ PhD యూ కెన్ ఆప్ట్ ఫర్ PhD కూడా డైరెక్ట్గా మీరు డాక్టరేట్ వస్తుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. మనకి ఇక్కడ మొత్తము 13,759 సీట్లు అయితే ఉన్నాయి టోటల్గా. యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, ఇవన్నీ కూడా కొద్దిగా దూరమైన వెళ్ళండి అమ్మ. ప్లేస్మెంట్స్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్లో మనకి ప్లేస్మెంట్స్ లేవు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు ఇక్కడికి వెళితే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఒకటి ప్లేస్మెంట్ వస్తుంది, జాయిన్ అయితే ప్లేస్మెంట్ వస్తుంది. రెండోది 12,400 స్టైఫండ్ కూడా వస్తుంది. SC STకి నో ఫీజు. ఇప్పుడు IIIT అన్ని IIITలు 5 IIITలు SC STకి ఫీజు ఉండదు. NITలో కూడా నో ఫీజు అనమాట, ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అసలు 2025లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2025లో ఎన్ని సీట్లు ఉన్నాయి, 2026 ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. అది కూడా చూసేస్తే క్లారిటీ వస్తుంది, మనకి ఎన్ని సీట్లు పెరిగినాయి అని ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా ఎవరైనా మరి మెంటర్షిప్ గైడెన్స్ జారపోతే జారన్నమ్మ. ఈ అవకాశం ఇంకా రాదు, కొన్ని రోజులు మాత్రమే ఉంది. మనము ఈ రోజు నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది మరి 15 నుంచి అయితే మరి రిజిస్ట్రేషన్ అయితే CCMT స్టార్ట్ అవుతుంది. మన మెంటర్షిప్ ఫీజు ఇది. మరి డీటెయిల్స్ మొత్తము IITస్కి మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ మొత్తం IITs చేరారు. ఇంకా ఎవరైనా NITs, సెంట్రల్ యూనివర్సిటీలో, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ యూనివర్సిటీలో మరి IIIT మరి అడ్మిషన్స్ కావాలంటే మరి నన్ను సంప్రదించండి. మీకు ఎంత జస్ట్ క్వాలిఫై ఉంటే చాలు. మరి జస్ట్ గేట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి CCMTలో సీటు వస్తుంది. మరి మీకు వెబ్ ఆప్షన్స్ కావాలంటే సంప్రదించండి. ఈ యొక్క నంబర్లో నన్ను రీచ్ అవ్వండి. మరి డీటెయిల్స్ మనకు చెప్పేవాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. మనం గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్టూడెంట్స్ ఇది లాస్ట్, మరి ఇది నేను చూపించేది ఇక్కడ రైట్ సైడ్ ఉండదు మనకి. స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మరి లాస్ట్ ఇయర్ ఇది డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. మరి సీట్లు ఎలా పెరిగినాయి అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇది 2025 డేటా, ఇది పక్కన ఉన్నది మనం లేటెస్ట్ డేటా. ఇదైతే ఎట్లా పెరిగినాయి అనేది. ఇదిగో స్టూడెంట్స్ కొంత మరి 4-5 సెంట్రల్ యూనివర్సిటీలు అలా పెరిగినట్టుంటాయి ఇక్కడ కౌన్సిలింగ్లో. ఇప్పుడు మరి లేటెస్ట్గా మనకి 13,759 ఉన్నాయి కదా. ఇది లాస్ట్ ఇయర్ 13,494 అమ్మ. 13,400 అంటే 13,759 మైనస్ 13,494 5. ఇక్కడ మనం 6 దాకా ఉన్నాయి. ఇక్కడ 265 సీట్లు పెరిగినాయి అమ్మ. దాదాపు 265 సీట్లు మనకి పెరగటం జరిగింది లాస్ట్ ఇయర్ మీద. 265 MTech సీట్లు పెరిగినాయి. అంటే కట్ ఆఫ్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు IIIT కర్నూలు కానీ కాంచీపురం కానీ కొద్దిగా అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఆ పెరిగిన సీట్లు ఉంటాయి కదా, మరి ఎక్కడెక్కడ పెరిగినాయి లాస్ట్ మూమెంట్లో మీకు వచ్చిన కాలేజీలు ఇవి. డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఇయర్. ఇప్పుడు జమ్మూ యాడ్ అయిందమ్మ. అందుకనే ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ యాడ్ అయింది. జమ్మూలో కూడా మంచి VLSI బ్రాంచ్లు, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లు ఇవన్నీ ఉన్నాయి. శ్రీ మాత ఇవన్నీ కొత్త కాలేజీలు, ఇవన్నీ ఇక్కడ లేవు. చూడండి ఇక్కడ
ఇక్కడ నీల్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన కాలేజీలు ఇవి. ఇక్కడ జమ్మూ, ఇవన్నీ కొత్త కాలేజీలు. 4 యూనివర్సిటీలు అయితే ఇక్కడ యాడ్ అయినాయి. గురుకుల కంగ్రీ 3 ఇక్కడ కూడా యాడ్ అవుతుంది జరిగింది. మరి ఘన్కాన్ చౌదరి ఇవి కూడా 3 యాడ్ అయినాయి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక 4 యాడ్ అయినాయి అమ్మ. ఒకటి కర్ణాటక యాడ్ అయింది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కల్బర్గి ఇది యాడ్ అవ్వటం జరిగింది. తర్వాత ఘన్కాను 2 యాడ్ అవుతుంది. వీటిల్లో 257 సీట్ల దాకా 3. సింధు సెంట్రల్ యూనివర్సిటీ లడక్ అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ చైనా బార్డర్, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బార్డర్లో. తర్వాత శ్రీ మాతా వైష్ణవి దేవి యూనివర్సిటీ కత్రా జమ్మూ కాశ్మీర్ ఇక్కడ చూడండి. మరి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, దీనిలో స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మరి సీట్లు 265 సీట్ల దాకా పెరగటం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరొక నేను వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. మరి త్వరలో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైనా మరి మెంటర్షిప్ జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎవరైనా ఇంకా మెంటర్షిప్ జాయిన్ అయిపోతే ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇది లాస్ట్ ఛాన్స్, ఎందుకంటే నా కోసం కాదు మీకోసమేనమాట. ఇది వాట్సాప్ నెంబరు, ఇది మరి మెంటర్షిప్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. సపోర్ట్ చేయండి. ఐఏఎస్సి ఎన్ఐటి అయిపోయింది స్టూడెంట్స్. ఎన్ఐటి సిఎఫ్టీలో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుని, ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ. లాస్ట్ ఆప్షన్ మీ దగ్గర ఉండదు, లాస్ట్ ఆప్షను. ఇంకా టైం అయిపోతే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ 1-2-3 చేరారు. నేను సరైన గైడెన్స్ లేక నేను ఐఐటీస్కి అప్లై చేయలేదు సార్, ఐఐఎస్సి బెంగళూరు అప్లై చేయలేదు అని కొంతమంది స్టూడెంట్స్ రావటం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని లాస్ట్ ఆప్షన్గా ఉపయోగించుకోండి. మరి మనకి టైం పోతే ఏదైనా కొనగలం, కానీ ఈ డబ్బులు మళ్ళీ తెచ్చుకోగలం, కానీ టయాన్ని మనం తెచ్చుకోలేము. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.